నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్టిప్స్. వాళ్ళ వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ అన్నమాట. చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఫస్ట్ చూసుకుంటే ఎంఎస్ఐ వాళ్ళ నుంచి అన్నమాట. సో న్యూస్ కొంచెం పాతది, ఏమనుకోకండి గైస్. నాకు నిన్ననే తెలిసింది ఎంఎస్ఐ వాళ్ళు వాళ్ళ ట్విట్టర్ పోస్ట్లో పోస్ట్ చేసిర్రు అన్నమాట. ఇక్కడ జనవరి 27th వాళ్ళు ఇది పోస్ట్ అయితే చేసిర్రు. ఇక్కడ ఎంఎస్ఐ మ్యాగ్ ట్రైడెంట్ ఎస్ అని ఒక గేమింగ్ కాన్సోల్ అయితే పిక్చర్ పోస్ట్ చేసిరన్నమాట. కన్ఫర్మేషన్ అయితే తెలియదు, కానీ ఇక్కడ స్పెసిఫికేషన్స్ అయితే తీసుకోవచ్చు. 2.6 lakhs ఓన్లీ, స్మాల్ బట్ కంప్లీట్ అనేసి అవుతుంది. 2.6 L అని ఉంది. సో ల్యాక్స్ అనేసి అయితే అనుకుంటున్నా. 8 cores వస్తున్నాయి అన్నమాట. Ryzen 7 5700G ప్రాసెసర్ వస్తుంది. గేమింగ్ డెస్క్టాప్ హ్యాష్ ఏమిటి అనేసి అయితే పెట్టారు. మొబైల్ గేమింగ్ అనేసి అండ్ క్లౌడ్ గేమింగ్ అని ఇక్కడ హ్యాష్ అయితే బాగానే పెట్టారు. సో ఇది కాన్సోల్ సిస్టమ్ అయితే అర్థం కాలేదు. దీని గురించి ఇంకా అప్డేట్స్ వస్తాయి, ఇట్లా మీకు అప్డేట్ చేస్తాను గైస్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇండియన్ బడ్జెట్ సెషన్స్ అయితే స్టార్ట్ అయినాయి కదా. సో వాళ్ళు ఈ పాస్పోర్ట్ని అయితే మెన్షన్ చేసారు అన్నమాట. సో ఏంటంటే ఒక చిప్ అయితే ఉంటుంది. సో ఆ చిప్లో మీకు ఏమంటారు డేటా ఏదైతే ఉంటుందో అది ఆ పాస్పోర్ట్లో స్టోర్ అయి ఉంటుంది అన్నమాట. నార్మల్ పాస్పోర్ట్ కంటే కొంచెం అప్గ్రేడ్ అనుకోవచ్చు. సో నార్మల్ పాస్పోర్ట్ కంటే దీంట్లో ఒక చిప్ ఉంటుంది, చిప్లో డేటా ఉంటుంది. ఎప్పుడైనా సరే డేటా అనేది రిట్రీవ్ చేసుకోవచ్చు అన్నమాట. ఏదైనా సేమ్ పాస్పోర్ట్ సంబంధించిన డీటెయిల్స్, మనం ఏంది, ఎక్కడ ఉన్నాం, వేరే డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటాయి, ఇట్లా అవి దాంట్లో ఉంటాయి అన్నమాట. సో దీనివల్ల ఏమంటే ఫ్రాడ్స్ అండ్ చీట్స్ ఏమైనా ఉంటాయి, ఇట్లా కొంచెం తగ్గుతాయి అనేసి అయితే ఒక ఇనిషియేటివ్ తీసుకుంది. మంచి ఇనిషియేటివ్ అనేసి అయితే అనిపిస్తుంది ఇండియన్ గవర్నమెంట్ నుంచి. ఇది కూడా వాళ్ళ ట్విట్టర్ పోస్ట్లో పోస్ట్ చేసిరన్నమాట. #esports అని పెట్టగానే నాకు ఇది వచ్చిందన్నమాట. సో ఈ లింక్స్ అని కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు కూడా చెక్ చేసుకోవచ్చు గైస్. అండ్ నెక్స్ట్ ఇంకొన్ని న్యూస్ చూసుకుని సోనీ నుంచి అన్నమాట. సో సోనీ ప్లే స్టేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో బంజీ డెవలపర్ అండ్ పబ్లిషర్ వాళ్ళైతే పర్చేజ్ చేసేసుకోరు అన్నమాట. ఎంతకు అంటే 3.6 billion అనమాట. సో వీళ్ళు ఏంటంటే డెస్టినీ ఇంకా హాలో గేమ్స్ ఏవైతున్నాయో వాళ్ళు తయారు చేసిన వాళ్ళు అన్నమాట, డెవలపర్స్ అనుకోవచ్చు. వాళ్ళని అయితే వీళ్ళు కొనేసారు అన్నమాట. సో ఎప్పటిలాగా నడుస్తుంది ఏమంటారు, కొనేసిరు. సో అంటే టైం పడుతుంది, వెంటనే కాదు. ఈ కంపెనీల మధ్యలో పర్చేసింగ్ అవన్నీ 10-15 రోజుల దాకా టైం పడుతుంది. రోజులు కాదు, నెలలే పడుతుంది. వేరే వేరే కాగితాలు అవన్నీ చూసుకోవాలి, ఏం పోస్ట్ ఏం తలక నొప్పి అనేసి. ప్రస్తుతానికి అయితే పర్చేజ్ చేసారు. గేమ్స్ అయితే కొన్ని ప్లే స్టేషన్లకు అయితే అవుతాయి. వీళ్ళైతే కన్ఫర్మేషన్ చేశారు. పీసీ వేరే వాటికి కూడా మేము పబ్లిష్ చేస్తాము, అట్లేం లేదు. పీసీ ఎక్స్క్లూజివ్స్ అయితే పెట్టమనేసి అయితే ఒక అప్డేట్స్ అయితే ఇచ్చారు అనమాట గైస్. సో ఈ వీళ్ళ పోస్ట్ అయితే నేను చెప్తున్నాను. తర్వాత ఇంకో న్యూస్ వచ్చేసరికి గేమింగ్ న్యూస్ అనమాట. సో స్టీమ్ వెబ్సైట్ గురించి అయితే నేను చాలా మటుకు చెప్తాను అంట. సో వీళ్ళు లూనార్ న్యూ ఇయర్ సేల్ అనేసి అయితే పెట్టి, ఎవరైతే చైనీస్ వాళ్ళ లూనార్ కొత్త సంవత్సరం ఏదైతే ఉంటుందో అన్నమాట ఈవెంట్ పండుగ స్పెషల్ అన్నట్టు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 3 దాకా సేల్స్ అయితే పెట్టిరన్నమాట. సో గైస్ ఇక్కడ ఇండియన్ వెబ్సైట్నే నేను యాక్సెస్ చేస్తున్నా, మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు. కొన్ని గేమ్స్ ఉన్నాయి అండ్ అవిలో ప్రైజెస్ కూడా చూసుకోవచ్చు, ఇండియన్ ప్రైజెస్ అనమాట. ఇక్కడ డీప్ రాక్ వచ్చేసి 349 రూపీస్ ఉంది. అండ్ ఫ్రాస్ట్ పంక్ 2 వచ్చేసరికి 179 రూపీస్ ఉంది. ఇక్కడ జంప్ ఫోర్స్ వచ్చేసరికి 490 రూపీస్ ఉంది. సో జంప్ ఫోర్స్ వచ్చేసరికి మొత్తం యానిమీ క్యారెక్టర్స్ అందరూ ఫైట్ చేస్తారన్నమాట. తర్వాత హొరైజన్ 0 కంప్లీట్ ఎడిషన్ వచ్చేసరికి 549 రూపీస్ ఉందన్నమాట. సో మీరు క్రెడిట్ కార్డ్ నుంచి యూజ్ చేసి మీరు పర్చేసెస్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో మంచిగా ఉంది గైస్. ఈ వెబ్సైట్కి వచ్చి చెక్ చేసుకోవచ్చు. అఫీషియల్ గేమ్స్ పర్చేస్ చేసుకోవాలంటే ఈ వెబ్సైట్కి వచ్చి చెక్ చేసుకోండి గైస్. అండ్ ఇవి ఇవాళ ఉన్న టెక్ న్యూస్ అన్నమాట. మీకు ఏమనిపించింది, యూస్ఫుల్ అయిందా లేదా అనేసి అయితే కింద కామెంట్ చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకోండి కింద కామెంట్ చేయండి. విత్-ఇన్ 1 డేలా నేను రిప్లై ఇంకా ట్రై చేస్తాను గైస్. అండ్ ఈ వీడియోలో చూపించే ఇన్ఫర్మేషన్, అరే అన్న మంచి ఇన్ఫర్మేషన్ చూపించినావు, కరెక్ట్గానే పాయింట్ ఉంది, ఏ ప్రాబ్లం అయితే ఏం లేదు, మంచి ఇన్ఫర్మేషన్ అయితే మంచిగా ఉంది అంటే ఇట్లా ప్లీజ్ వీడియో లైక్ అండ్ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఈ వీడియోకి అయితే ఇంతే, ఇక్కడ దాకా చూసిన థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై. అప్పటిదాకా కూడా సేఫ్గా ఉండండి.